అందరికీ నమస్కారం। ఈ రోజు మా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ జాతర ఈ నాగోబా జాతర। ఇది పుష్యమాసంలోని అమావాస్య రోజు మహాపూజ అనేది జరుగుతది। ఇది మిశ్ర వంశస్థుల యొక్క పవిత్రమైన నాగోబా దేవతను పూజిస్తారు। అమావాస్య నాడు ఇక్కడ మహాపూజ అనేది జరుగుతది। అలాగే దర్బార్ జరుగుతది। అంటే దర్బార్ ఎందుకు జరుగుతది అంటే వాళ్ళ సమస్యలు మన పూజను అంటే గుడిని మనం ఎట్లా డెవలప్ చేయాలి ఏంటిది అనేది ఇది ఏళ్ళుగా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది। అలాగే ఈ జాతరకు 4 రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారు। ఇది చాలా ఆదివాసీలు పెద్ద జాతర ఇది। ఇక్కడ చాలా లక్షల మంది కూడా రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు। ఇది పుష్యమాసంలో ఇది పవిత్రమైన జాతర జరుగుతుంది। అలాగే ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి కూడా చాలా మంచిగా ఇక్కడ జరుగుతుంది। మిశ్ర వంశస్థులు వాళ్ళు ఓన్ గానే వాళ్ళ పైసలు అంటే మొత్తం మంది జమ చేసి మరి ఇది 2 కోట్లతోనే నిర్మిస్తున్నారండి। వాళ్ళు ఓన్ గానే అంటే ఒక్కొక్క మిశ్ర వంశస్థులు ఒక్కొక్క ఇంటి నుంచి కొంచెం టీచర్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి, ఇంకా కొంచెం పేద వాళ్ళైతే ఇంకా కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చి ఇలా మొత్తం మందిరాన్ని అయితే ఈ రోజు మంచిగా నిర్మించడం జరిగింది। అలాగే గవర్నమెంట్ కూడా వీళ్ళకి కొంచెం సహకారం చేస్తుంది। గత గవర్నమెంట్ కూడా సహకారం చేసింది। ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్ననే రేవంత్ రెడ్డి గారు వచ్చారు సీఎం గారు, అది కూడా మంచిగా ఆయన కూడా మంచిగా డెవలప్మెంట్ చేశారండి। ఇప్పుడు ఇంకా కూడా మంచి డెవలప్ అవ్వాలి అని మేమందరం నేను ఇక్కడ స్థానిక జెడ్పీటీసీ ఈ రోజు దర్శనానికి మా కుటుంబ సభ్యులతో వచ్చినాము। మంచిగా దర్శనం చేసుకుంటాము। అలాగే ఈ ఫిబ్రవరి 12న దర్బార్ ఉంది। అలాగే ఫిబ్రవరి 9న మహాపూజ 12 గంటలకి జరుగుతుంది। ఇది నాగోబా మందిరము ఇంద్రవెల్లి మండలం గల కేస్లాపూర్ అనే గ్రామంలో కలదు। ఇది చాలా పురాతనమైన మందిరము। ఇక్కడ చాలా భక్తులు వస్తుంటారు। ప్రత్యేకంగా ఆదివాసులు చాలా పూజలు చేస్తూ ఉంటారు। ఇది వాళ్ళ వంశపరంపరంగా నడుస్తున్న ఆచారం। ఇక్కడ నాగదేవత యొక్క మందిరము ఉంటది, చాలా ప్రత్యేకగాంచింది। మళ్ళా ఇక్కడ అన్ని చుట్టుపక్కల వారు చాలా కోరికలు మళ్ళా మొక్కులు చేస్తూ ఉంటారు। ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఇంతకుముందు చిన్నగా ఉండే గుడి, కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము చాలా డెవలప్మెంట్ జరుగుతుంది।